నమస్తే. ఈరోజు మనం ఒక సాలిడ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అసలు ఏఐ అనే ఈ కాన్సెప్ట్ ఎక్కడ నుండి మొదలవుతుంది, దాని వెనక ఉండి నడిపించే ఆ పవర్ఫుల్ చిప్స్ ఎలా పనిచేస్తాయి, ఈ మొత్తం స్టోరీని డీకోడ్ చేద్దాం. ముందుగా మన బుర్రను తొలిచే ఒక బేసిక్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. అసలు ఈ యంత్రాలు నిజంగా ఎలా నేర్చుకుంటాయి? వాటికి మనలాగా ఆలోచించడానికి బ్రెయిన్ ఉండదు కదా, మరి కొత్త విషయాల్ని ఎలా క్యాచ్ చేస్తాయి? ఈ ఒక్క ప్రశ్నకి ఆన్సర్ వెతికితే చాలు, చాలా విషయాలు వాటంతటవే అర్థమైపోతాయి. సో ఫస్ట్ అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. చాలా సింపుల్గా చెప్పాలంటే, సాధారణంగా మనుషులు తమ తెలివితేటలతో చేసే పనులన్నీ కంప్యూటర్లు చేసేలా చేయడమే ఈ ఏఐ. అంటే ఒక ఫోటోలో ఉన్నది ఎవరని గుర్తుపట్టడం, మనం మాట్లాడే మాటలను అర్థం చేసుకోవడం, లేదా పరిస్థితులను బట్టి సొంతంగా డెసిషన్స్ తీసుకోవడం లాంటివి అన్నమాట. మీరు రోజూ వాడే ఫోన్లో ఫేస్ అన్లాక్ అయినా సరే, లేదా వాయిస్ అసిస్టెంట్స్ అయినా సరే, అవన్నీ ఈ ఏఐ మాయే. సరే, ఇదంతా బానే ఉంది. కానీ అది నేర్చుకునే ప్రాసెస్ నిజంగా ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక కంప్యూటర్కి వేలాది కుక్కలు, పిల్లుల ఫోటోలను చూపిస్తున్నామనుకోండి. అది మనలాగా వాటి కళ్ళు, చెవులు చూసి డైరెక్ట్గా గుర్తుపట్టదు. ఆ ఫోటోల్లో ఉన్న ప్యాటర్న్స్, అంటే నమూనాలను స్కానింగ్ చేయడం మొదలుపెడుతుంది. ఆ వేలాది ఫోటోల మధ్య ఉన్న చిన్న చిన్న తేడాలను అనలైజ్ చేసి దానికదే కొన్ని రూల్స్ సెట్ చేసుకుంటుంది. ఇలా ఆ వేలాది ఫోటోలను అనలైజ్ చేయడానికి కంప్యూటర్ వాడే ఆ స్పెషల్ సిస్టమ్నే న్యూరల్ నెట్వర్క్ అంటారు. మన మెదడులో న్యూరాన్స్ అన్నీ ఒకదానికొకటి ఎలాగైతే కనెక్ట్ అయి ఉంటాయో, ఎగ్జాక్ట్గా అదే మోడల్లో ఈ నెట్వర్క్ పనిచేస్తుంది. ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేసి వస్తువులను వేరు చేయడానికి కావలసిన నమూనాలను చాలా స్పీడ్గా పట్టేస్తుంది. ఈ న్యూరల్ నెట్వర్క్ అసలు ఎలా ఇంప్రూవ్ అవుతుందంటే, ఒక 3 సింపుల్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ది డేటా ఇన్పుట్, అంటే మనం దానికి నేర్చుకోవడానికి బోలెడన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. సెకండ్ స్టెప్ ప్యాటర్న్ రెకగ్నిషన్, అసలు మ్యాజిక్ అంతా ఇక్కడే జరుగుతుంది. ఇచ్చిన డేటాలో ఉన్న లింక్స్, రూల్స్ అన్నీ అది కనుక్కుంటుంది. ఇక థర్డ్ స్టెప్ ట్రైనింగ్, చేస్తున్న పనిలో పర్ఫెక్షన్ కోసం ఏఐ తన ఇంటర్నల్ సెట్టింగ్స్ని దానంతటా అదే అడ్జస్ట్ చేసుకుంటుంది. ఇదొక కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. సో ఒక్క మాటలో చెప్పాలంటే, ఏఐకి డేటానే ఫుడ్. అది ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ చూస్తే, ఎంత ఎక్కువ ట్రైనింగ్ తీసుకుంటే, అది అంత స్మార్ట్గా, అంత యాక్యురేట్గా తయారవుతుంది. లక్షలాది సార్లు ఇలా రిపీట్ చేయడం వల్లే యంత్రాలు ఎటువంటి తప్పుల్లేకుండా అంత పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. ఇంతవరకు సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకున్నాం గదా, ఇప్పుడు అసలు ఈ ఇంజిన్ రూంలోకి, అంటే హార్డ్వేర్ వైపు వెళ్ళి చూద్దాం. ఇంత భారీ స్థాయిలో డేటాని హ్యాండిల్ చేయాలంటే మామూలు కంప్యూటింగ్ పవర్ అస్సలు సరిపోదు. మనం రెగ్యులర్గా వాడే కంప్యూటర్లలో ఉండే సిపియులు రోజువారీ పనులకు ఓకే, కానీ ఏఐ ట్రైనింగ్ లాంటి హెవీ టాస్క్లకు వాటి స్పీడ్ సరిపోదు. అందుకే ఏఐ ప్రపంచమంతా గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్, అంటే జీపీయూల మీద ఆధారపడుతుంది. ఎందుకంటే ఈ జీపీయూలు ఒకేసారి వేలాది చిన్న చిన్న క్యాల్కులేషన్స్ని చాలా ఈజీగా ఏకకాలంలో చేసేస్తాయి. భారీ డేటాని విశ్లేషించడానికి ఏఐకి కావాల్సింది ఎగ్జాక్ట్గా ఇదే. కానీ ఇక్కడొక క్రేజీ ఫ్యాక్ట్ ఏంటంటే, వీడియో గేమ్స్ ఆడుకోవడానికి డిజైన్ చేసిన ఈ చిప్స్ ఈరోజు ఏఐకి ప్రాణం పోస్తాయని బహుశా ఎవ్వరూ ఊహించి ఉండరు. స్టార్టింగ్లో వీడియో గేమ్స్లో గ్రాఫిక్స్ స్పీడ్గా రెండర్ అవ్వడానికి ప్యారలల్ ప్రాసెసింగ్ అనే టెక్నిక్ వాడేవారు. కట్ చేస్తే ఒకేసారి అనేక పనులు చేయగల ఆ ప్రాసెసింగ్ పవర్ న్యూరల్ నెట్వర్క్ ట్రైనింగ్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. గేమింగ్ కోసం పుట్టిన చిప్స్ ఇప్పుడు ఏఐకే గేమ్ చేంజర్స్ అయ్యాయన్నమాట. అయితే ప్రస్తుతం జీపీయూల హవా నడుస్తున్నా టెక్ కంపెనీలు ఇంకా ఒకడుగు ముందుకేసి స్పెషల్ చిప్స్ రెడీ చేస్తున్నాయి. ఉదాహరణకు గూగుల్ వాళ్లు ఏఐ టాస్క్లను మరింత స్పీడప్ చేయడానికి ప్రత్యేకంగా టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్స్ లేదా టీపీయూలను తయారు చేశారు. ఇవి జనరల్ పనుల కోసం కాకుండా పక్కాగా ఏఐ కోసమే బేసిక్ లెవెల్ నుండి డిజైన్ చేసినవి. దీనివల్ల టైం సేవ్ అవడమే కాదు, పవర్ కూడా చాలా వరకు ఆదా అవుతుంది. ఫైనల్గా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఒకవైపు నమూనాలను వెతికిపట్టే పవర్ఫుల్ సాఫ్ట్వేర్ అల్గారిథమ్స్, మరోవైపు ఆ డేటాను క్షణాల్లో విశ్లేషించే సూపర్ ఫాస్ట్ చిప్స్. ఈ రెండింటి అద్భుతమైన కాంబినేషన్ వల్లే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంతలా దూసుకుపోతోంది. ఈ పవర్ఫుల్ చిప్స్ లేకపోతే మనం ఈరోజు చూస్తున్న ఏఐ డెవలప్మెంట్స్ ఏవీ ఉండేవి కావు. ఈ ఎక్స్ప్లెయినర్ ముగించే ముందు ఒక్కసారి ఊహించండి, జస్ట్ కుక్కలు, పిల్లుల ఫోటోలు గుర్తుపట్టడం దగ్గర మొదలై ఇప్పుడు ఎన్నో కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తోన్న ఈ అల్గారిథమ్స్, ఈ అడ్వాన్స్డ్ చిప్స్ రేపు ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తాయో కదా. మెడికల్ ఫీల్డ్ అయినా, స్పేస్ అయినా, ఇలా ప్రతిచోటా ఇవి ఎలాంటి సంచలనాలు రేపుతాయో చూడాలి.
మరి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఆ ఆలోచనను రేకెత్తించే ఈ ఇంట్రెస్టింగ్ థాట్తో ఈనాటి మన ఎక్స్ప్లెయినర్ని ముగిద్దాం.